రాములవారి పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. మంచి పాలన కావాలని కోరుకుంటాం. ఎప్పుడైనా సుపరిపాలన అంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఇది మా బాధ్యత. తప్పకుండా ఈ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన నెలకొల్పగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు. మీరేం చేయాలి? జగనాసురుణ్ణి ఏం చేస్తారా? మీరు వధ జరగాలనా లేదా? చేస్తామని గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి, చేస్తామని. ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడుండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నా. ఒక వర్గం అని కాదు, ఇంకొక వర్గం కాదు, అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు? సైకో జగన్. నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు, పేరు మార్చా, జగన్ రెడ్డి సైకో. నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలైన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడుండే బాలశౌరి గెలుపు తథ్యం అవునా కాదా? కృష్ణప్రసాద్ గెలుపు తథ్యం అవునా కాదా? కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు 6 నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా? ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు. నేను అనుకోనంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు,